మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దళితులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయని, దళిత భూములు కబ్జాకు గురవుతూ ఉన్నాయని, దళితులు దాడులను ఎక్కువ అయ్యాయని, దళితుల భూములకు రక్షణ కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కబ్జాకు గురైన భూములను కాపాడుతున్నాడని, నాగార్జున ఫార్మర్స్ ప్రభుత్వం ఆధీనం చేస్తుందని, అదే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏపీలోను, ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను అక్రమ లేఅవుట్లు, భూ కబ్జా వీళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి. చెరువునే కబ్జా చేసినాడంటే ఇంకా ఎంత అలాంటివన్నీ సిబిఐ ఎంక్వైరీ చేసి అతను మొత్తం లాగేసుకోవాలా. అలాంటి వాళ్ళు కూలినోడు పట్టుకుంటా ఒక సెంటు పట్టుకుంటేనే వాళ్ళ మీద జైలు పెట్టి కేజీ పెట్టి తన్ని సంపుతారే. మరి నాగార్జున ఏమన్నా పెద్ద పుణ్యంగా రేవంత్ రెడ్డి అభినందిస్తున్నాను. డాషింగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి దేశంలో అవసరం. అదే మాదిరి ఇప్పుడు కూడా 94 నుంచి కబ్జా చేస్తున్నారు. అంతా ల్యాండు, శాండు, వైను, మైను, పొలిటికల్ దేవతలు సృష్టిస్తారు, దేవులు కూడా సృష్టిస్తారు. ఎవరో కసుడికి మళ్ళీ మాదిరిగా నువ్వు పెడతారు, ఒక బాబునాయని పూజారి పెడతారు, బతకండి అని. అంటే మొత్తం దోచుకోవడమే. ఏపీలోన మొత్తము డబ్బున్నోడే పోటీ చేయాల. డబ్బులు అంటే అది లేదు, కబ్జా చేయడం, అమ్ముకోవడము 10 కోట్లు. ఇప్పుడు దస్తగిరి ఉన్నాడు. దస్తగిరి మరి 5 ఎకరాలు 6 ఎకరాలు అమ్ముకొని 10 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినాడు ఎమ్మెల్యే. అతనికి ఏమన్నా స్వయం ప్రతిపత్తి ఉందా? ఇంట్లో కాసుగాడు ఉన్నట్లే. ఇది రేవంత్ రెడ్డిని నేను అభినందిస్తున్నాను. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మీరు బీజేపీ తొత్తులుగా కాకుండా భయపడకుండా జగన్ కానీ, ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాను. ఎక్కడైతే ప్రతి నియోజకవర్గంలో పాణ్యం అంటే చెట్టు గుట్టంతా మొత్తం కబ్జా. రామిరెడ్డి పాఠశాల, రామగోపాల్ రెడ్డి. తర్వాత కర్నూలులోనైతే ఇంకో స్టెప్ వేసినాడు. వాడు ఆదిమూల సురేష్ సతీష్ అనేవాడు 7 ఎకరాల బోర్డు ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకొని కాలేజీలు అసలు ల్యాండ్ 6 ఎకరాలు నేను నిరూపిస్తాను. అటు నుంచి జోలపం రోడ్డు వరకు. నువ్వు పేదోడా మొన్న బిడ్డకు పెళ్లి చేస్తే 500 కోట్లు ఐపీఎస్ వరకు కాకినాడకు తీసినాడు, గుజరాత్లో వాడు ఎస్పీ. ఇలాంటి వాళ్ళని ఎందుకు గెలుకోకూడదు? కాబట్టి నేను అడుగుతున్నాను, మీరు కూడా ఎక్స్పోజ్ చేయదండి. నేను మంత్రి ఉన్నప్పుడు 4 లక్షల ప్లాట్లు పేదవాళ్ళకి ఇచ్చినాను. దామోదర్ సంజయ్ విగ్రహం పెట్టించిన, రాజశేఖర యూనివర్సిటీ పెట్టించిన, ఎయిర్పోర్ట్ పెట్టించిన. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎదిరించాలా, పోరాడాలి. నేనైతే చంద్రబాబు నాయుడు అనుభవం 40 ఏళ్ళు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు.